హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో శంఖచూడుని రాజ్యపాలన ప్రజాభిమానాన్ని చూసి జాతి వైరం కారణంగా ఓర్వలేని దేవతలు బ్రహ్మ విష్ణువుతో కలిసి శివలోకానికి వెళ్లారు. శివలోకం 32 కోట్ల యోజన విస్తారము, 8 వాకిళ్ళు కలది. అది నిరాధారమైనది, భూత నిర్మితం కానిది. మొదటిదైన తూర్పు వాకిలిని బ్రాహ్మీ శక్తితో కూడి హంసవాహనారూఢుడై అష్టాంగ భైరవుడు రక్షిస్తుంటాడు. ఆగ్నేయ ద్వారాన్ని మాహేశ్వరి శక్తితో కలిసి అజవాహనారూఢుడై రురుభైరవుడు కావలి కాస్తూ ఉంటాడు. ఇక్కడ అజవాహనం అంటే మేకపోతు వాహనం అని అర్థం. దక్షిణ ద్వారంలో మయూర వాహనారూఢుడై కౌమారి శక్తి సహితుడై చండభైరవుడు నిలబడి ఉంటాడు. నైరుతి ద్వారంలో వైష్ణవి శక్తి సహితుడై గరుడ వాహనంతో కూడి క్రోధభైరవుడుంటాడు. వారాహి శక్తితో కూడి మహేష వాహన సమేతుడై పశ్చిమ ద్వారాన్ని రక్షిస్తూ ఉంటాడు ఉన్మత్త భైరవుడు. మాహేంద్ర శక్తి మేళనంతో గజవాహనంతో కూడి కపాల భైరవుడు వాయువ్య ద్వారంలో ఉంటాడు. కాకవాహనంతో కూడి చాముండి శక్తి సహితుడై ఉత్తర ద్వారంలో భీషణ భైరవుడు రక్షగా ఉంటాడు. ఈశాన్య ద్వారంలో మహాకాళి శక్తి సహితుడై సంహార భైరవుడు కావలి ఉంటాడు. విరించి, మాధవ, పురంధరులు బృందారక పరివృత్తులై అష్టభైరవ పరిరక్షితమైన అష్టద్వారాలను గడిచి శివసభా మంటపాన్ని చేరుకున్నారు. ఆ మంటపం చతుర్ద్వార పరివృతం, చతుర్వేద శోభితం. తూర్పు ద్వార గోపురం ధవళవర్ణ శోభితమైన ఋగ్వేదం, పశ్చిమ ద్వార గోపురం శుభ్రవర్ణ సమలంకారమైన సామవేదమయం, దక్షిణ ద్వార గోపురం నీలవర్ణ విరాజమానమైన యజుర్వేదమయం, ఉత్తర ద్వార గోపురం కుంకుమ రాగరంజితమైన అథర్వణ వేదమయం. చతుర్వేద ద్వారాలను గడిచి మహాద్వారాన్ని సమీపించి అక్కడ ద్వారపాలకుడైన నందీశ్వరుని స్తుతించి అతని అనుమతితో సర్వేశ్వరుని సన్నిధానానికి చేరుకున్నారు బృందారక బృందం. అక్కడ ప్రణవార్థ స్వరూపుడు, మూర్తిత్రయాతీతుడు, సచ్చిదానందాత్మక పరబ్రహ్మ శబ్దవాచ్యుడు అయిన సర్వేశ్వరుడు నవరత్న స్థగిత స్వర్ణ సింహాసనాన్ని అధిరోహించి వేదాలు స్తుతిస్తుండగా 64 సిద్ధులు ఊడిగం చేస్తూ ఉండగా దేవశ్రేష్ఠులు కైదండ ఎసుకగా కూతి, ఖ్యాతి, ధృతి, ప్రీతి, అరుంధతి ఇత్యాది ఏకాదశ పతివ్రతలు పరిచర్యలు చేస్తూ ఉండగా సావిత్రి, గాయత్ర్యాది మంత్రశక్తులు మనవి తెలుపుతుండగా లక్ష్మి, వాణి, శచీ దేవ్యాదులు కైవారం చేస్తూ ఉండగా తుంబురు నారదాదులు గానం చేస్తూ ఉండగా రంభ, ఊర్వశి, మేనకాదులు సుకుమార లాస్యాన్ని నెరవేరుస్తూ ఉండగా ఏకాదశి రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, రుద్రగణ, ప్రమదగణ, దేవగణ, భక్తగణాలు జయ జయధ్వానాలు చేస్తూ ఉండగా కిరీట కుండల రత్నమాలాభూషితుడై భస్మోద్దోళిత సర్వాంగుడై కేళీ పంకజ లీలాహస్తుడై సుందర మందహాస వదనారవిందుడై దర్శనమిచ్చాడు. ఆ దివ్య మంగళ విగ్రహాన్ని సందర్శించి దేవతలు కన్నులందు ఆనందాశ్రువులొలక దీనంగా శంఖచూడుని వృత్తాంతాన్ని మనవి చేసి రక్షించమని ప్రార్థించారు. అంత బ్రహ్మాదుల ప్రార్థనలు ఆలకించి సర్వేశ్వరుడైన శంకరుడు ఇలా అన్నాడు: ఓ గీర్వాణులారా, శంఖచూడుని వృత్తాంతం నాకు విదితమే. మీరు భయాన్ని విడిచిపెట్టండి. ఈ విష్ణువు ఒకప్పుడు కృష్ణావతారాన్ని పొంది తాను స్వతంత్రుడని భావించి మోహితుడై రాధతో స్వేచ్ఛాచారి అయినాడు. నేను నా మాయచే వారి మంచి బుద్ధిని అపహరించి వారి చేతనే స్వేచ్ఛాచారి అయిన సుధామునకు శాపమిప్పించి తిరిగి నా మాయను ఉపసంహరించాను. ఆ సుధాముడే ఈ శంఖచూడుడు. ఇప్పుడు మీరు వెంటనే కైలాసానికి వెళ్ళి అక్కడ రుద్రుని సందర్శించండి. నా పూర్ణ రూపమే రుద్రుడు, అతడు భక్త సులభుడు అని పలికి అంతర్హితుడయ్యాడు. తదనంతరం దేవతలు రుద్రుని సందర్శించి తమ గోడు వెళ్ళబుచ్చుకోగా ఆయన శంఖచూడుని పరిమార్చి మీకు అభ్యుదయాన్ని కలగచేస్తానని అభయమిచ్చి పంపించాడు. తక్షణం ఆ దానవుని మట్టుపెట్ట సంకల్పించి తనకిష్టమైన పుష్పదంతుని అక్కడ చెప్పవలసిన మాటలు చెప్పి శంఖచూడుని వద్దకు రాయబారిగా పంపించాడు. ఆ గంధర్వరాజు మనోహరమైన దానవుని నగరానికేగి ద్వారపాలక పరిరక్షితమైన 12 ద్వారాలను దాటి శస్త్ర సంపన్నులైన 3 కోట్ల రాక్షస గణాలచే పరివేష్టితుడైన దానవ సామ్రాటును చూసి వాని వైభవానికి దిగ్భ్రమ చెంది తేరుకుని ఇలా అన్నాడు: ఓ దైత్యాగ్రణి, నేను రుద్రుని దూతను, పుష్పదంతనాముడను. రుద్రుడు పంపిన సందేశాన్ని విను. వెంటనే దేవతల సంపదను, రాజ్యాన్ని దేవతలకు అప్పచెప్పు, లేదా వీరులకిష్టమైన యుద్ధాన్ని చేసి వీరమరణాన్ని పొందు. గీర్వాణులకు రాజ్యలాభాన్ని చేకూరుస్తానని ప్రతిజ్ఞ చేశాను కనుక నువ్వు వారి రాజ్యాన్ని వారికిచ్చి వారితో సఖ్యంగా ఉండడమా లేదా
మరణానికి సిద్ధంగా ఉండటమో రెండిటిలో ఒకదానిని ఎంచుకొని నాకు ప్రతివచనం చెప్పు. దానికి శంఖచూడు ఏం సమాధానం చెప్తాడన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.